కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం వెజ్ మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు దీని రుచి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. For recipe in English and Hindi, please follow the link mentioned in description. వెజ్ మంచూరియన్ అనేది కారము, తీపి మరియు పులుపు రుచులతో కూడిన సాస్లో వేయించిన వెజిటబుల్ బాల్స్ను వేసి తయారు చేయబడిన ఇండో చైనీస్ ఎపటైజర్. ఇండో చైనీస్ వంటకాలను మొదట కోల్కతాలో చైనీయులు పరిచయం చేశారు మరియు ఇప్పుడు ఇవి దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఇష్టమైన వంటకాలుగా మారాయి. మీరు దీన్ని మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం వండుతున్నా లేదా పార్టీలో వడ్డించినా ఇది ఒక ఉత్తమమైన వంటకం. వెజ్ మంచూరియన్ డ్రైను స్నాక్ లేదా స్టార్టర్గా వడ్డిస్తారు. వెజ్ మంచూరియన్ వెట్ కార్న్ఫ్లోర్తో కలిపిన సాస్తో కోట్ చేయబడి ఉంటుంది. దీన్ని సాధారణంగా వెజ్ ఫ్రైడ్ రైస్ లేదా షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్ వంటి రకరకాల వంటకాలతో మెయిన్ కోర్స్గా వడ్డిస్తారు. గోబీ మంచూరియన్, బేబీకార్న్ మంచూరియన్ మరియు పన్నీర్ మంచూరియన్ ఇవన్నీ వెజ్ మంచూరియన్ యొక్క ఇతర భారతీయ వైవిధ్యాలు. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. బంగాళాదుంపలు 2 కప్పులు చిన్న ముక్కలుగా తరగాలి. క్యారెట్ 1 కప్పు చిన్న ముక్కలుగా తరగాలి. కాలీఫ్లవర్ 1 కప్పు చిన్న ముక్కలుగా తరగాలి. క్యాప్సికమ్ 1.5 కప్పులు చిన్న ముక్కలుగా తరగాలి. క్యాబేజ్ 2 కప్పులు చిన్నగా తరగాలి. గ్రీన్ పీస్ 1/2 కప్పు. మీకు కావాలంటే ఫ్రెష్ లేదా ఫ్రోజన్ గ్రీన్ పీస్ వాడచ్చు. శీతాకాలంలో నేను 5 కేజీల గ్రీన్ పీస్ తీసుకుని వలిచిపెట్టి మటర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రీజర్లో పెట్టి సంవత్సరం వరకు నిల్వ ఉంచుతాను. వాడే ముందు ఒకసారి నీళ్లతో కడిగి వాడుతాను. పచ్చిమిరపకాయలు 10. మెయిన్ ఇంగ్రీడియంట్స్ పిక్లో చూపించడం మర్చిపోయాను. వెల్లుల్లి రెబ్బలు 15. ఉప్పు 3 టీ స్పూన్లు. మైదా 6 టేబుల్ స్పూన్లు. కార్న్ఫ్లోర్ 6 టేబుల్ స్పూన్లు. మీరు ఒకవేళ వెట్ మంచూరియన్ చెయ్యాలి అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోండి. నూనె డీప్ ఫ్రైకి సరిపడా. అల్లం 1/2 ఇంచి ముక్క సన్నగా తురమాలి. పచ్చిమిరపకాయలు 6 సన్నగా తరగాలి. వెల్లుల్లి రెబ్బలు 20 సన్నగా తరగాలి. ఉల్లిపాయలు 1.5 కప్పులు సన్నగా తరగాలి. వాడే ముందు ఉల్లిపాయలు తరగండి. స్ప్రింగ్ ఆనియన్లో పచ్చ భాగం 1/2 కప్పు సన్నగా తరగాలి. మిరియాల పొడి 1 టీ స్పూన్. వినెగర్ 1 టేబుల్ స్పూన్. అజినోమోటో 1/2 టీ స్పూన్. అజినోమోటో ఆప్షనల్. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. టొమాటో సాస్ 3 టేబుల్ స్పూన్లు. గ్రీన్ చిల్లీ సాస్ 3 టేబుల్ స్పూన్లు. రెడ్ చిల్లీ సాస్ 3 టేబుల్ స్పూన్లు. ఒక గిన్నెలో బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఇంకా మటర్ వేయండి. మీరు మీకు నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. వాటి మీద 1 కప్పు నీళ్లు వేయండి. కూరగాయలు ఉడికించడానికి సరిపడా నీళ్లు కుక్కర్లో తీసుకోండి. గిన్నెకు మూత పెట్టి గిన్నెను కుక్కర్లో పెట్టండి. కుక్కర్కి మూత వెయిట్తో పాటు పెట్టండి. స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ను హైలో పెట్టండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ను పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు ఒక బౌల్లో పచ్చిమిరపకాయలు,
వెల్లుల్లి రెబ్బలు ఇంకా 2 టీ స్పూన్ల ఉప్పు తీసుకోండి. వాటిని ఈ విధంగా కొంచెం బరకగా పేస్ట్ గ్రైండ్ చేయండి. ఉడికించిన కూరలలోంచి నీళ్లు వడగట్టండి. ఈ నీటిని పారేయొద్దు, తర్వాత ఉపయోగించొచ్చు. ఉడికించిన కూరలను చల్లారడానికి ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేయండి. చల్లారిన కూరలను ఒక బౌల్లో తీసుకోండి. గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక్కసారి బాగా కలపండి. మ్యాషర్తో కూరలను కొంచెం మ్యాష్ చేయండి. కూరలలో తడితనం ఉంది, అవి అతుక్కోవడానికి పిండి కలపాలి. మూడు టేబుల్ స్పూన్ల మైదా ఇంకా 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయండి. బాగా కలపండి. వాటిలో ఇంకా తడితనం ఉంది, ఇంకొంచెం పిండి వేయాలి. 3 టేబుల్ స్పూన్ల మైదా ఇంకా 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయండి. బాగా కలపండి. మిశ్రమం ఈ విధంగా పైనుంచి వేస్తే షేప్లో ఉండేటట్టు బాగా అతుక్కొని ఉండాలి. పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం మిశ్రమం చేతిలో తీసుకొని మూకుడులో జాగాని బట్టి వేడి నూనెలో కొంచెం కొంచెం పకోడీలలాగా వేయండి. మీరు మీకు నచ్చిన సైజ్ ఇంకా షేప్లో పకోడీలు వేయొచ్చు. ఒక నిమిషం పాటు వాటిని కదపకుండా అలాగే వేగనివ్వండి. 1 నిమిషం తర్వాత వాటిని చట్రంతో తిప్పండి. అవి ఈ విధంగా ఒకదానికొకటి అతుక్కుపోవచ్చు. చాకుతో వాటిని విడదీయండి. చట్రంతో వాటిని తిప్పి వేగనివ్వండి. వాటిని మళ్ళీ తిప్పి బ్రౌన్గా అయ్యే వరకు వేయించండి. అవి ఈ విధంగా బ్రౌన్గా వేగాక నూనెలోంచి వాటిని పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసేయండి. అవి ఎంత క్రిస్పీగా వేగాయో చూడండి.
మిశ్రమాన్ని ఇలాగే వాయలుగా పకోడీల్లాగా వేయించండి. స్టవ్ మీద పాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 4 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. అల్లము, పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి వేయండి. ఒకసారి కలిపి 1 నిమిషం పాటు వేయించండి. ఆకుపచ్చ స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి. కొంత స్ప్రింగ్ ఆనియన్ తరుగుని గార్నిషింగ్ కోసం ఉంచండి. ఒక్కసారి కలిపి 1 నిమిషం పాటు వేయించండి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయండి. ఒక్కసారి కలపండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించండి. ఫ్లేమ్ను లోకి తగ్గించండి. మిరియాల పొడి, అజినోమోటో, సోయా సాస్, వినేగర్, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేయండి. బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. సాస్ బౌల్స్ని కూరలు ఉడికించి వడకట్టిన నీటితో ఒకసారి తొలిచి ఆ నీళ్లు వేయండి. బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. వేయించిన పకోడీలని వేయండి. అన్ని పకోడీలకి సాస్ అంటేటట్టుగా జాగ్రత్తగా కలపండి. వాటిని కలుపుతూ అవి సాస్లన్నీ పీల్చుకునేటట్టుగా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. వెజ్ మంచూరియన్ డ్రై చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నేను మా అబ్బాయి కోసం వెట్ మంచూరియన్ కూడా చేశాను. డ్రై మంచూరియన్లోంచి సగం ఒక బౌల్లోకి తీసేశాను. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని 1 కప్పు నీళ్లలో పల్చగా కలిపి దాన్ని ప్యాన్లో ఉన్న మిగతా సగం మంచూరియన్ బాల్స్పై వేసి వాటిని 1 నిమిషం పాటు ఉడికించాను. మీరు డ్రై మంచూరియన్ ఒక్కటే చేయాలి అనుకుంటే మీరు ఇది స్కిప్ చేయొచ్చు. వెట్ మంచూరియన్ చేస్తున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. అంతే, నోరూరించే మరియు తిన్న కొద్దీ తినాలనిపించే వెజ్ మంచూరియన్ తినడానికి రెడీ. ఆకుపచ్చ స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసి వేడివేడిగా తిని ఆస్వాదించండి. వెజ్ మంచూరియన్ డ్రై వేడివేడి సూప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. వెజ్ మంచూరియన్ వెట్ వెజ్ ఫ్రైడ్ రైస్ లేదా షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్తో చాలా బాగుంటుంది. సో ఇంతవరకు మనం వెజ్ మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోని మిగతా రెసిపీ వీడియోలు కూడా చూడండి. మీకు ఏదైనా వెజిటేరియన్ వంటకం రెసిపీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పటికి సెలవు. త్వరలోనే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం.